వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ అడిషనల్ సెక్రటరీ చేరి ఉద్యోగంలో చీఫ్ సెక్రటరీ రిటైర్ అవుతారు. ఏం గొప్ప ఉంది దాంట్లో? చాలా అసహనంగా ఉంది నాకు ఇందాక నుంచి మాట్లాడుతుంటే. నేను 84లో జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో సర్వేకి వెళ్ళారు మచిలీపట్నంకి. అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కలిసిన. మాట్లాడుతుంటే తేలిపోతున్నాడు ఆయన, రెడ్డి గారు. ఎట్లొచ్చిందండి మీకు ఐపీఎస్ అన్న? మేము మేనేజ్ చేస్తాంలేండి సార్ పైన అన్నాడు. మనం ఎక్కడున్నాం అబ్బా? దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎక్కడున్నాం మనం? ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీగా ఉన్న వాల్యూ ఉందా ఈరోజు? చెత్త కాగితంతో సమానం అక్కడ ఇచ్చే పిహెచ్డీ డిగ్రీలు. నేను 84లో గ్రాడ్యుయేషన్ జర్నలిజం అయిపోయింది నాది. మా టైంలో కొంచెం ఉండేది, ఒక గైడు, వైవా, మ్యాథమెటిక్స్ వైవా అవుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో. నేను వెళ్ళాను అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కలుద్దామని. పిల్లాడు ఎస్సీ పిల్లాడు, ఇంటర్వ్యూ చేయాలి. మన నాయకులందరూ వెళ్ళి చేసింది చాలాసార్లు ఇక్కడ లేలా అని లేపుకొని వెళ్ళిపోయినారు అతన్ని. ఈ పిహెచ్డీలకు ఏం విలువ ఉంది? ఈ ఉద్యోగాలకు ఏం విలువ ఉంది? మన చదువులకు ఏం విలువ ఉంది? ఒక విషయం స్పష్టంగా చెప్తాను, ఈ పుస్తకానికి కనీసం బూకర్ అవార్డు రావాలి. గొప్ప పుస్తకం, కనీసం మాట్లాడదాం. అయితే ఇవి తాలింపు వేసినట్టు అక్కడక్కడ మాదిగ పదాలు వేసింది, దీంట్లో మాదిగ మాటలు లేవు అందరూ అంటున్నారు, కానీ అక్కడక్కడ వేసింది ఆమె, చాలా గొప్పగా వేసింది. చిన్నప్పుడు మా నాయనమ్మ మాట్లాడిన మాటలన్నీ దీంట్లో ఉన్నాయి. చాలా గొప్పగా ఉంది, అనుమానం లేదు దాంట్లో. నేను అది ఫీచర్ వస్తున్నప్పుడు చదివాను, అప్పుడు గురించి చెప్తున్నాను మేడం మీరు ఇది బుక్ వేయాలని. గొప్ప పుస్తకం, డౌట్ లేదు. అయితే తెలంగాణ గురించి కానీ, అస్తిత్వాల గురించి కానీ, మన దీంట్లో గురించి కానీ దీంట్లో చాలా అద్భుతంగా ఉంది, దాంట్లో అనుమానం లేదు. కానీ తెలంగాణ ఇప్పుడు చాలా బ్యాంక్రప్ట్ స్థితిలో ఉంది. ఇందాక మీ ఇంటలెక్చువల్ అన్నాడు, ఇంటలెక్చువల్స్ లేరు తెలంగాణలో. మీరు ఇంటెలిజెన్స్ కోసం వెతకండి, 1000 మంది దొరుకుతారు. దళారులు, బ్రోకర్లు, జోకర్లు, గడసర్లు. ఒక్క ఇంటెలెక్చువల్ పేరు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా. అసలు ఇంటెలెక్చువల్ డెఫినేషన్ ఏంటి? మనం నిర్వచనించుకోవాలని ఒక పదం వాడే ముందు, మేడం మీరు వాడిన పదాలన్నీ వాళ్ళవే, ఈ వేదిక వాళ్ళదే, ఈ భాష వాళ్ళదే, ఈ పద్ధతులన్నీ వాళ్ళవే. మనకి ఇంకా భావజాలం ఏర్పడలేదు, పదజాలం కూడా ఏర్పడలేదు. మన పదజాలాన్ని మనం కోల్పోయినాము, ఇప్పుడు కొత్త పదజాలం సృష్టించుకోవాలి. చాలామంది బీసీ మిత్రులతో మాట్లాడుతుంటే అగ్రవర్ణాలు అంటారు నోటి నిండుగా. అయిపోయింది, నువ్వే అన్న అగ్రవర్ణం, ఇంకా పేచి ఏముందబ్బా? దానికి ఒక పర్యాయ పదం సృష్టించుకోలేమో మనం? ఆ భావజాలము, ఆ పదజాలం వాళ్ళ దాంట్లోనే మనం ఇచ్చిన స్పేస్లో మనం ఆడుకుంటున్నాం. ఎంతోమంది సుభద్రలను బలిస్తే ఒక సుభద్ర సచివాలయం దాకా వచ్చింది. ఎంతోమంది. నాకు 7th క్లాస్లో లింగయ్య అని ఒక మాదిగ పిల్లాడు ఉండేవాడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు పాపం, మా అందరికంటే బాగా చదువుతుంటే ఆయన. నేను చాలాసార్లు ఎంక్వైరీ చేసిన నిజామాబాద్ వెళ్ళినప్పుడు, వాడు ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత చెప్పారు ఎవరో మేస్త్రిగా పనిచేస్తూ తాగి చచ్చిపోయాడు అని. అట్లా ఎంతమంది బలైపోయినారు. మూమెంట్లో బలైందంతా మన వాళ్ళే. కనీసం 1,00,000 మంది, నాకు తెలిసి నేను మూమెంట్లో స్టడీ చేస్తుందని బట్టి 1,00,000 మంది చనిపోయారు. ఆ 1,00,000 మంది బతుకుంటే తెలంగాణ ఎట్లుండేది ఇప్పుడు? మిగిలిన వాళ్ళు ఎవరు? ఒక చోట అమెరికన్ రైటర్ రాస్తాడు, మిగిలిన వాళ్ళంతా మనమంతా యుద్ధాలు జరుగుతుంటే, జంతువులతోని ప్రకృతితోని పోరాటాలు జరుగుతుంటే ఓడిపోయి పారిపోయిన వాళ్ళు మనమంతా అని చెప్తాడు. నాకు అట్లా అనిపిస్తుంది. మనం ఓడిపోయి కాంప్రమైజ్ అయ్యి పారిపోయి వచ్చిన వాళ్ళంతా మనం ఇక్కడ మిగిలినాం. దయచేసి వాస్తవం మాట్లాడదాం మనం. ఉస్మాన్ యూనివర్సిటీలు ఈరోజు ఎవరు చేరుతున్నారు? అది గొప్ప యూనివర్సిటీ అంటాం కదా. అక్కడ మాదిగలు, బీసీ ఏ గ్రూపు, లంబడోలు తప్ప మిగతా ఎవరు చేరతలేరు. స్టాఫ్ ఉంది అక్కడ. ఎందుకని అన్ని యూనివర్సిటీల్లో స్టాఫ్ ఉంటే అక్కడ ఎందుకు ఉండదు? 15% స్టాఫ్తో అక్కడ యూనివర్సిటీ నడుస్తుందండి. ఆ యూనివర్సిటీలో చదివితే మనకు చదువు వస్తుందా? వాడు ఇచ్చే పిహెచ్డీకి ఏమైనా విలువ ఉందా? నేను ఊరికి అట్లా రాసిస్తుంటే ఒక 8 మందికి పిహెచ్డీలు వచ్చినాయి. దానికి ఏం విలువ ఉంటుంది? ఎక్కడ చెప్పుకుంటారు మీరు డాక్టరేట్ హోదా ప్రదర్శించుకుంటారు? దేనికి పనికొస్తున్నాయి ఆ చదువులన్నీ? 1,000,000 మందిని బలిస్తే మనకు ఒక సుభద్ర తయారైంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు కింద చాలామంది నలిగిపోతున్నారు, నాశనం అవుతున్నారు. బేసిక్ చదువు ఉండట్లేదు వాళ్ళకి. మేము చదివేటప్పుడు నా ఎస్ఎస్సిలో నేను ఉన్నప్పుడు మా క్లాస్లో 6 పాస్ అయినాం. ఇప్పుడు 60 మంది క్లాస్లో ఉంటే 60 మంది పాస్ అవుతున్నారేంటి? అంటే అలగా జనం చదువుకుంటాం అంటున్నారు, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వండి, చదువు చెప్పక్కర్లేదు అన్నది ఎంతమంది గుర్తించినాం మనం? ఎందుకు పాస్ అవుతున్నారండి 100% మొన్న గ్రూప్ 1 తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చాక చెప్తున్నాను, ప్రిలిమ్స్ రాయని వాళ్ళకి మెయిన్స్లో ఎట్లా వచ్చిందండి? ఎందుకు అడుగుతలేం మనమంతా? ఎక్కడున్నాం అసలు? ప్రిలిమ్స్ రాయకుండా వాడు మెయిన్స్లో ఎట్లా వస్తుంది వానికి? ఇంకా మీకు చెప్తున్నా, మెయిన్స్ రాయని వాళ్ళకు కూడా ఇంటర్వ్యూకి వచ్చింది. వాడు ఎక్కడికి వస్తాడు? డిఎస్పీకి వస్తాడు, డిఆర్ఓకి వస్తాడు. వచ్చి ఏమవుతాడు? కలెక్టర్ అవుతాడు, సెక్రటరీ అవుతాడు, చీఫ్ సెక్రటరీ అవుతాడు. మనమేమో పాపం ఆవిడ 20-30 ఏళ్ళు కష్టపడి ఆ సెక్రటరీ అయ్యి రిటైర్ అయింది లాస్ట్లో, భయపడి అక్కడ తట్టుకోలేక.
మనం ఎక్కడున్నామో తెలుసుకొని అందరము బీసీలు ఎస్సీలు కొంతమంది ఓసీలలో కూడా ఉండి ఉంటారు బహుశా పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన ఇబ్బందికి నిజమైన కారకులు ఎవరు, నిజమైన కారణాలు ఏంటి అది మనం అన్వేషించట్లేదు. పై వాటితో వాళ్ళు ఇచ్చే చిన్న ఎంగిలి మెతుకులు మనం తీసుకొని సంతోషపడుతున్నామో అనిపిస్తుంది. ఎంతమందికి జెన్యూన్ పెద్ద ఇన్స్టిట్యూట్లో సీట్లు వస్తున్నాయి మన వాళ్ళకి? ఈ పనికి మాలిన ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే మనం సంతోషపడుతున్నాం. ఈరోజు ఎక్కడైనా ఏ సంస్థ అయినా 15% సిబ్బందితో నడుస్తుందా? ఈ చదువులలో 36% మార్కులు ఎవరు పెట్టిండండి? మీకు ఆకలి అవుతుంటే మీ అమ్మ 36% తిండి పెడితే మీకు కడుపు నిండుతుందా? మనం చదువుకుంటామని ముందుకు వస్తున్నాం కాబట్టి వాళ్ళు చెత్త అంతా మన మెదడులో నింపి వాళ్ళ భావజాలం అంతా నింపి ముద్రేసి వదిలేస్తున్నారు. చాలామంది తిట్టుకోవచ్చు తెలంగాణ గురించి, చాలా గొప్పగా చెప్తారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా అంటారు. ఎక్కడ గడ్డ అండి? అంత బ్రోకర్లు జోకర్లు తయారైన అక్కడ. మొన్న ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ చెప్తున్నాడు 83 కుల సంఘాలు లేట అక్కడ. 83 మందిని తృప్తిపరచాలి అక్కడ ఎవరన్నా ఏదైనా కార్యక్రమం చేయాలంటే. ప్రతి వైస్ ఛాన్సలర్ వస్తాడు, బిల్డింగులు కడతాడు. అరే మరి యూనివర్సిటీలో సిబ్బంది ఎందుకు ఉండదు? 70% స్పేస్ ఉస్మానియాలో ఖాళీగా పడి ఉందండి. ఈరోజు వాడతలేరు దేనికి. ఇంకా కొత్త బిల్డింగ్లు కడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి దానికి డబ్బులు వస్తాయి. ఆయన ఒక 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు, ఈయన ఒక 7 లక్షలు చేస్తాడు, 14 లక్షలు. ఇంకొక వచ్చేవాడు ఇంకో 7 లక్షలు, 21 లక్షల కోట్లు అప్పు అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని బీసీలకు ఎస్సీలకు వదిలేస్తారు. మనం గమనిస్తున్నాం అసలు లోపల ఏమవుతుందో. మనం జీవితం అంతా కష్టపడితే ₹1 రావు. వాడు ఒక సంతకం పెట్టి ₹1 తీసుకొని పోతాడు. సార్కి తెలుసు, ఆయనకి పెద్దానికి ఒకటే సంతకం పెట్టి ₹1 తీసుకొని పోతాడు. మన నాన్నగారిని నాకు ఈరోజు కూడా నెలకి ₹1,00,000 ఆదాయం వస్తే నేను చాలా ఆనందపడతాను. రాదు వాళ్ళకి, అట్లా లేదండి. వాళ్ళు వేరే గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు వదిలేసిన స్పేస్లోనే మనం ఆడుతున్నాం. ఇది మనకు వాళ్ళు వదిలేసిన స్పేస్ ఇది కానీ ఉస్మానియా కానీ అక్కడక్కడ పోస్టులు కానీ చిన్న చిన్న టీచర్ పోస్టులు కానీ మురిసిపోనక్కర్లేదు. అవేం అసలు గొప్పవి కానే కాదు. ఎవరున్నారు మన వాళ్ళు డీప్ స్టేట్లో రాజ్యంలో భాగం ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వాళ్ళు చులకన చేస్తారు. ఎందుకు అందరూ రిజైన్ చేస్తున్నారు లాస్ట్లో? ఐఏఎస్ ఆఫీసర్లు అలాంటి పని చేయనివారు, మాట్లాడినివారు. అసలు జరుగుతున్న దుర్మార్గాన్ని ఎందుకు ఈరోజు కూడా తను అన్నట్టు ఈరోజు కూడా హైదరాబాద్లో ఎవరికి ఇల్లువారు మాదిగా అంటే మాలా అంటే ఈరోజు కూడా ఇవ్వరు. మీరు రండి విద్యానగరం ఏరియాలకు వస్తే మీకు ఇల్లు ఇవ్వరు. మరి కొద్దిమంది అక్కడక్కడ పైకి వచ్చి మేమంతా బాగున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాం. ఏంది? అస్సలు బాగాలేవండి మనం. ఇంకా తెలంగాణ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. తెలంగాణ సంస్కృతి అంటారు. ఏం సంస్కృతి ఉందండి మనకి? చెప్పండి మేడం, ఏం సంస్కృతి ఉంది మనకి? బతుకమ్మకి దాండియాలు ఆడుతున్నారు, డిస్కోలు ఆడుతున్నారు. బోనాలకి మేకప్లు చేసి నిమ్మకాయలు పెట్టి మన మాదిగ పిల్లలే ఆడుతున్నారు. అది మన సంస్కృత? బతుకమ్మ ఎందుకు చేసేవాళ్ళము? అప్పుడు కలరా వ్యాధి వచ్చేది కాబట్టి చెరువులో కొంత పసుపు పొద్ద, కొన్ని తంగేడు పూలు, కొన్ని గునుక పూలు వేస్తే ఆ నీళ్లు కొంచెం శుద్ధ అయ్యేవి. కలరా వ్యాపించేది కాదు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చినా మనం ఇప్పుడు? అసలు ఎవరన్నా బతుకమ్మ పూల పండుగ చెరువుల పండుగ నేను ఒక వ్యాసం రాసినందుకు కవితక్క కోపం వచ్చింది. ఈయనేంది డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు? అరే అది చెరువుల పండుగ కాదు, అది పూల పండుగ కాదు, చెరువుల పండుగ కాదు. నన్ను పూల పండుగని చేసి హైదరాబాద్ సెంటర్లలో పూల బతుకమ్మలు పెట్టగానే బతుకమ్మ అయిపోయిందండి అందరికీ. బోనం ఎప్పుడు చేస్తారు? చెరువులు నిండి నాట్లు అయిపోయాక మెల్లిగా అంతా అయిపోయాక విలేజర్గా ఒకరోజు బోనం పండుగ చేస్తారు. అరే వర్షాలలో వెళ్ళినో చందరేడు స్ట్రీట్ వీడు బోనాలు చేస్తారంటే మళ్ళీ చిన్న చిన్న గుళ్ళకి కేసీఆర్ డబ్బులు ఇచ్చారు 2,000 3,000 తాగండి తినండి మీరు ఆడండి అని. జరుగుతున్న దుర్మార్గాన్ని మనం ఈరోజు కనిపెట్టలేకపోతున్నాం. మనకు అంబేద్కర్ చెప్పినా, పూలే చెప్పినా, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు చెప్తున్నా మనం అది పట్టించుకోవట్లేదు. దయచేసి అది పట్టించుకుంటూ తను చెప్పే విషయాలు పట్టించుకుంటూ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే మనలో కనీసం ఇంటెలెక్చువల్స్ ఒకరిద్దరని తయారవుతారు. మొత్తం తెలంగాణలో మీరు దయచేసి ఇంటికి లెక్కేసుకోండి. నిజమైన ఇంటెలెక్చువల్స్ ఎంతమంది ఉన్నారు? 10 పేర్లు చెప్పండి నాకు. అసలు ఇంటెలెక్చువల్ అంటే ముందు డెఫినేషన్ ఇచ్చుకోండి. ఇంటెలెక్చువల్స్ ఉన్నారా? బ్రోకర్లు, జోకర్లు, దళారులు, మాటకారులు, గడసర్లు, ఒక్కళ్ళకి వ్యవసాయం వెతికితే 1000 మంది దొరుకుతారండి. మనం ఒక్క ఇంటెలెక్చువల్స్ దొరికితే వీళ్ళు 1000 మంది దొరుకుతున్నారు. ఎక్కువ ఉండే హజారం వెళ్తా అని మనకు ఆయనది గాలిబ్ గారిది ఒకటి ఇది ఉంటుంది. లేరు, సారీ. నాకైతే చాలా దిగులుగా ఉంటుంది ఒక్కోసారి ఆలోచిస్తుంటే, ఎక్కడున్నాం మనం, ఎటుపోతున్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్.